ओके बच्चों, आज कण कण का अधिकारी चौथा पाठ है। इस कविता पाठ का कवि का नाम है रामधारी सिंह दिनकर। डॉक्टर రామధారి సింగ్ దినకర్। కణ్ కణ్ కా అధికారి, దీని యొక్క అర్థం ఏమిటంటే అణువణువుకు అధికారి అంటే ఈ ప్రకృతిలో ఉన్న వాటిపైన అణువణువుకి అధికారి ఎవరంటే రామధారి సింగ్ దినకర్ గారు ఈ కవితా పాఠంలో మనకు వివరించడం జరిగింది। ఓకేనా? उन्मीकरण చూడండి। सूत काते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकड़, चक्की पीसते थे, ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम। तो దీని యొక్క అర్థం ఏమిటంటే సూతు కాతితే నూలు వడకడం గాంధీజీ చేస్తుండేవారు, కపడా బున్తేతే అంటే బట్టలను కూడా నేసేవాడు, చూంతేతే అనాజ్కే కంకర్ అంటే ధాన్యంలో ఉన్న కంకర రాళ్ళను కూడా వేరేవాడు, చక్కీ పీస్తేతే అంటే ఇసురాయి కూడా తింపేవాడు చేసేవాడు, ఐసా థా ఉన్కా ఆశ్రమం ఆశ్రమంలో తన పనులు తానే చేసుకుంటూ ఉండేవాడు, గాంధీజీకి లియే పూజాకి సమానత శ్రమ అంటే గాంధీ గారి ప్రకారం మనం చూసినట్లయితే వర్క్ అనేది పూజతో సమానము, వర్క్ అనేది పూజతో సమానము, అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు। అంటే దీనికి సంబంధించిన ఈ 3 క్వశ్చన్లు ఇవ్వబడ్డాయి, ఒకసారి చూడండి। గాంధీజీ క్యా క్యా కర్తే थे, గాంధీ గారు ఏమేమి చేస్తుండేవారు? గాంధీజీ सूत काते थे, कपड़ा बुनते थे, अनाज में कंकड़ चुनते थे, चक्की पीसते थे। दूसरा प्रश्न, गांधी जी के अनुसार पूजनीय क्या है? गांधी जी के अनुसार पूजनीय श्रम है, और हमारे जीवन में श्रम का क्या महत्व है? మన జీవితంలో శ్రమ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు, కాబట్టి పనికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది, శ్రమకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది। ఓకేనా? ఇక ఉద్దేశం చూడండి। यह पाठ छात्रों को सामाजिक काव्य सृजना की प्रेरणा देते हुए समाज कल्याण का उदारता की भावना का विकास करता है। इसमें श्रम का महत्व बताया गया है। अंदर ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లవాడికి సామాజిక సృజన అంటే కావ్యానికి సంబంధించిన సామాజిక సృజన, తర్వాత మోటివేషన్ లభిస్తుంది, సమాజానికి ఉపయోగపడే భావనలు పిల్లవాళ్ళు డెవలప్ అవుతాయి, శ్రమ యొక్క గొప్పతనం గురించి వివరించడం జరిగింది। మెహనత్ హీ సఫలతకి కుంజీ హే, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి విజయం వరిస్తుంది, అంటే శ్రమ అనేది విజయానికి తాళపు చెవి। మెహనత్ కర్నే వాలే వ్యక్తి కభీ నహీ హార్తా, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారి జీవితంలో ఓడిపోరు। వో హమేషా సఫల్ హోతా హై, అతడు ఎవరైతే శ్రమ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ విజయాన్ని సాధిస్తూ సక్సెస్ సాధిస్తూ ముందుకెళ్తూ ఉంటారన్నమాట। क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला ही वही है, అంటే ఈ ఊహల ప్రపంచంలో ఈ కళల ప్రపంచంలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళే విజయాన్ని సాధిస్తారు। इसलिए श्रम करने वाले की ही कण कण का अधिकारी है, ఎవరైతే కష్టపడి పని చేస్తారో అణువణువుకు అనుభవించడానికి అధికారం అతను ఒక్కడికే ఉంటుందన్నమాట। ఓకే, విధా విషయం। इस पाठ की विधा कविता है, कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करने की क्षमता इसमें निहित होती है। ఈ పాఠం కవితా పాఠము ఇలా తక్కువ శబ్దాలు ఉన్నాయి కానీ ఎక్కువ మీనింగ్, ఎక్కువ భావాన్ని, ఎక్కువ విషయాలను మనకు తెలియజేస్తున్నాయి అన్నమాట। అందుకనే చిన్న చిన్న పదాలతో పాటు ఎక్కువ సామర్థ్యాన్ని కలిగించే అంశాలు ఇందులో ఉంటాయి। ఓకే, जो कण कण का अधिकारी डॉक्टर रामधारी सिंह दिनकर, इस कविता पाठक का कवि का नाम क्या है? कवि परिचय एक बार देखिए। डॉक्टर रामधारी सिंह दिनकर, उनका जन्म 1908-1974। ओके, और उनका प्रसिद्ध रचनाएं रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि। और पुरस्कार ज्ञानपीठ उर्वशी कृति के लिए उनको ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। ओके, अब देखिए विषय प्रवेश। विषय प्रवेश के अंतर्गत क्या क्या अंश है?
प्रस्तुत पंक्तियां कुरुक्षेत्र नामक काव्य से ली गई है। ఈ కవితా పాఠాన్ని కురుక్షేత్రం అనే కావ్యం నుండి తీసుకోబడ్డది। महाभारत युद्ध से हुआ विनाश देखकर युधिष्ठिर बहुत दुखी हुए। మహాభారత సంగ్రామంలో జరిగిన యుద్ధాన్ని చూసి ధర్మరాజు చాలా బాధపడ్డాడు అన్నమాట। उन्होंने राज का त्याग कर वन जाने के निर्णय लिया है। అతడు ఈ రాజకార్యాన్ని పరిపాలనదాన్ని మొత్తం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు। तब सरसैया पर लेटे पितामह भीष्म ने उन्हें రాజధర్మ का उपदेश दिया है। సరసయ్య అంటే బాణాలతో ఉన్న దానిపైన పడుకొని ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు హితోపదేశం చేస్తాడు అన్నమాట। तो ఈ పాఠ की पंक्तियां उसी उपदेश पर आधारित है। ఈ కవితా పాఠానికి సంబంధించిన ధర్మరాజుకు భీష్మ పితామహుడు ఉపదేశించిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి। వాస్తవంగా చెప్పాలంటే ఇందులో చాలా తక్కువ శబ్దాలు ఉన్నాయి కానీ మీనింగ్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట। ओके, अब एक बार कविता पाठ एक बार देखिए। एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है, वह श्रम बहु भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ नाश्ता प्रकृति में है वह मनुष्य मात्र का धन है, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। अब एक बार इसका अर्थ देखिए। एक మనుష్య సంచితకర్త, ఒకరు ఏం చేస్తాడంటే డబ్బును సంపాదిస్తాడు, సంపదను సంపాదిస్తాడు। ఏ విధంగా సంపాదిస్తున్నాడు? పాపం అంటే పాపం అనే బలంతో అతను సంపదను సంపాదిస్తున్నాడు। और भोगता उसे दूसरा భాగ్యవాद के चल से, దాన్ని ఇంకోరు ఏ విధంగా దోచుకొని తింటున్నారంటే కపటం లేక మోసంతో అదే అదృష్టంగా భావించి ఆ సంపదను దోచుకొని తింటున్నాడు। నర సమాజ్ కా భాగ్య ఏక్ హై, నర సమాజ్ అంటే మానవ సమాజం యొక్క అదృష్టం ఒకే ఒకటి। అది ఏంటిదంటే బహు శ్రమ బహు భుజబల, అదే శ్రమ అదే భుజబలము। जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है, ఎవరైతే కష్టపడి పని చేస్తారో అతని ముందు భూమి ఆకాశము నతమస్తకమవుతాయి, అంటే శిరస్సు వంచి నమస్కరిస్తాయి। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, ఎవరైతే శ్రమను తన చెమట రూపంలో ధారపోస్తున్నాడో అతనికి వెనుక ఉంచడానికి వీలేదు, అతనికి ముందు అన్ని అనుభవించే హక్కును కల్పించాలి। విజిత్ ప్రకృతి సే పహలే, విజయాన్ని సాధించిన ఈ ప్రకృతిలో ఉస్కో సుఖ్ పానేదే, అతన్నే సుఖాన్ని పొందేటట్టు చూసుకోవాలి। జో కుచ్ నాస్తా ప్రకృతి మే హై, ఈ ప్రకృతిలో ఏదైతే ఉంచబడి ఉన్నదో ఏదైతే ఉన్నదో అది బహు మనుషు మాత్రక ధనే, అది మానవునికి మాత్రమే సంబంధించింది। అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు ఎవరికైతే ఉపయోగపడుతుంది, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వానికి అది ఆ హక్కు ఉంటుంది। అందుకని ధర్మరాజుకు ఉస్కే కణ్ కణ్ కా అధికారి జన్ జన్ హై, ప్రతి అణువుకు అధికారి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారే దానికి అణువుగా అధికారులు అవుతారు అని ధర్మరాజుకు భీష్మ పితామహుడు ఉపదేశిస్తాడు। అంటే ఇది ఒకటే కాదు, చిన్న కవిత పాఠం ఇచ్చాడు, చాలా విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది, దీంతోటే కాదు। और एक बार कविता पाठ सुनिए। एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है, बहु श्रम बहु भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो। जो कुछ नाश्ता प्रकृति में है वह मनुष्य मात्र का धन, धर्मराज उसके कण कण का अधिकारी जन जन है। अब देखिए इस कविता पाठ के कुछ नए शब्द है, शब्दार्थ देखिए। संचित करना टू कलेक्ट, अर्थ वेल्थ, पाप सिन, भाग्य लक, भुजबल सेल्फ स्ट्रेंथ, झुकना टू बेंड, सम्मुख इन फ्रंट ऑफ, तल अंडरवर्ल्ड। ओके, ये नए शब्द है। और एक बार कवि परिचय देखिए। कण कण का अधिकारी
जो कविता पाठक का कवि का नाम है डॉक्टर रामधारी सिंह दिनकर और उनका जन्म 1908-1974। प्रसिद्ध रचनाएं रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि। और पुरस्कार ज्ञानपीठ पुरस्कार उर्वशी कृति के लिए इनको दिया गया। ओके, थैंक यू।